R9 లైవ్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీసిన సంఘటన. నిన్న భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీసి రెండవ రోజుకు చేరుకుంది. కాలనీలో మద్యం షాపు వద్దనే అధికారులు కాళ్లు పట్టుకొని విజ్ఞప్తి చేసిన మహిళలు. నూతన భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి ఎమ్మెల్యే కాకర్ల. శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశం. నిన్న భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త రెండవ రోజుకి చేరిన ఘటన. సంగం జెడ్పీ హైస్కూల్లో ICDS సూపర్వైజర్ పద్మావతి అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ పోషణ్ బి పడాయి బి శిక్షణ తరగతుల కార్యక్రమం. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీసిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లిలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా కిష్టయ్య కుటుంబ సభ్యులకు తిరుపాలు కుటుంబ సభ్యులకు భూ వివాదం జరుగుతున్న క్రమంలో కిష్టయ్య సుధాకర్ రెడ్డిలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి స్టేటస్ కు మంజూరు చేసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న కృష్ణయ్య సుధాకర్ రెడ్డిలు పొలంలో పనులు ప్రారంభించారు. సాయంత్రం వేళ అరుగు మీద కూర్చొని ఉన్న కృష్ణయ్య సుధాకర్ రెడ్డిలపై ఒక్కసారిగా ప్రత్యర్థి వర్గకి చెందిన బద్దెపూడి కిషోర్ తిరుపాలు కర్రలతో రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుధాకర్ రెడ్డి కృష్ణయ్యలకు బలమైన రక్తగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 ద్వారా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అట్లా వీడియో తీయకూడదు. ఇప్పుడు కావాలంటే మీరు కంగారేం పడకండి, మంచిగా ఫ్రీగా ఉంటే మీకు మనం తెలుస్తాం. కోనేపల్లి సుధాకర్ నా పేరు. మేము పొలంలోకి ఇంటికి వచ్చాము. మమ్మల్ని ఇంట్లో నుంచి పిలిచి తిట్టి కొట్టేసాము. మా అత్తను కొడతా అంటే ఇటువిసి చనిపోయాను. నేను కర్ర తీసుకొని కొట్టాను, కత్తి తీసుకొని. సార్ నేను ఇటుపోయింది సార్, పొలంలో తగలాలి కాడ. నేను ఇంటికి ఆడినా మేము నాటుకొని 5 రోజులు మేము పక్కకు వచ్చేసాం. తొక్కిచ్చేసి నాటింది చేసేసాను. అమ్మ నేను ఆత్మకూరు నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి పోనే వాళ్ళు కాలువ తీసేసాడని అన్నాను. పోలీసు ఉండడాడ ఆ సార్ నాకు ఇట్లా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, ఇట్లా అన్ని వంపీలు అడంగులు నకలు అన్నీ వచ్చి సార్ అని చెప్తే నీ కాగితాలు ఎత్తుకోరో అన్నాడు. ఈయన ఎత్తుకొని వెళ్ళిపోయాను. నేను కూడా ఇంట్లో ఉండి ఇద్దరు వెళ్ళిపోయాను. అన్నీ చూసిన తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నాను. ఎవరు చూసినా నీ 2 సెంట్లు ఏమో ఉందని చెప్పి వాళ్ళు అందరు చెప్తాను. కోర్టుకు పోయిను, ఆర్టీఓ కాడికి పోయిను, ఎస్పీ కాడికి పోయిను, కలెక్టర్ కాడికి పోయిను.
మొత్తం మా 2 సెంట్లే మాకు చేసి మండల సర్వేలు కూడా పంపించారు. అన్నీ అయిపోయిన తర్వాత అది అంటే మేము తీను కాలం అతను బోడీను ఇవన్నీ తిరుక్కొని వచ్చిన తర్వాత ఇంక మనం ఆడికి పోయేదానికి లేదా, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసింది. ఇండియన్ ఆర్డర్ వచ్చినా కానీ వాళ్ళు తీసేసారు. మనం తుగుకు బాగుంటుంది కలెక్టర్ కాడికి పోయి మనం అన్నీ తెచ్చుకున్న తర్వాత రాత్రులు పోయి కాలువ తీసేసిన తర్వాత కొత్తలు వేసిపోయి మేము చేసాం. ఈరోజు రచ్చనల్ని కూర్చోనంటే అతను కొడుకు వచ్చాడు, ఎవరు లేరంటే 2 ఉండేరంట. ఆడ చేలో నుంచి వస్తావు అనేదానికి నేను కర్రలు ఎందుకు పెడతాను, ఏందిరా నువ్వు మాట్లాడే మాటలు నా అమ్మని దేవత పడతాను అని చెప్పి ఈయన అన్నాడంట. ఇంట్లో పోయి కత్తి పిల్లోడు కత్తి వాడు కర్రలు ఎత్తుకొని వచ్చారంట. ఎత్తుకొని వచ్చేసరికి ఆడెవరు లేరు కదా, మా ఆడబిడ్డ అల్లుడు ఉన్నారంట. అతను పంచి ఎట్ట ఓడ తీస్తారా అట్నే ఆమెను కూడా ఓడ తీశారు. ఈయన అడ్డం పోయేదానికి ఇతన్ని కొట్టేదానికి అప్పుడు నలుగురు అప్పుడు వచ్చారు. నిన్న భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీసిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బాండారుపల్లిలో చోటు చేసుకున్న సంఘటన 2వ రోజు కూడా కొనసాగింది. నిన్న ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలైన కృష్ణయ్య కుమారుడు రామనారాయణపై ఈరోజు ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తిరుపాలు వర్గానికి చెందిన హేమంత్ రాడ్తో దాడికి పాల్పడ్డాడని రామనారాయణ ఆరోపిస్తున్నారు. గాయపడ్డ రామనారాయణను ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా తమ కారును కృష్ణయ్య వర్గం ధ్వంసం చేసిందని తిరుపాలు వర్గం ఆరోపిస్తూ ఉండగా దాడిలో గాయపడ్డ బాధితుడు రామనారాయణ పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కాలనీలో మద్యం షాపు వద్దని అధికారుల కాళ్లు పట్టుకొని విజ్ఞప్తి చేసిన మహిళలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి గ్రామానికి చెందిన మహిళలు తమ గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. అరుంధతి కాలనీలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం ఆత్మకూరు ఆర్టీఓ ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ మద్యం వల్ల తమ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి రోడ్డు పాలవుతామని, అలాగే యువత కూడా వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఉన్నతాధికారులు దయ ఉంచి ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసుకున్న మద్యం షాపును మరో ప్రాంతానికి తరలించాలని వారు వేడుకున్నారు. గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని ఎక్సైజ్ సీఏ రమణమ్మను కాళ్లు పట్టుకుని వేడుకోవడం జరిగింది. అనంతరం కార్యాలయం ఎదుట గ్రామంలో మద్యం షాపు వద్దని నిరసన తెలియపరిచారు. ప్రాణాలు అది చేతిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నూతన భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఎమ్మెల్యే కాకర్ల నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం ఉదయగిరిలో డిగ్రీ కాలేజ్ ఆవరణలో నూతన డిగ్రీ కాలేజ్ భవనానికి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరిలో 5 కోట్ల నిధులతో డిగ్రీ కాలేజ్ నూతన భవనం నిర్మిస్తున్నామని, అతి త్వరలోనే భవనం పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యార్థంగా నిర్మిస్తున్నామని అన్నారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశంలో భాగంగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడిన సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సభా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ నియోజకవర్గ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు కార్యదర్శులు పదవులు బీజేపీ పార్టీలోని కార్యకర్తలు నాయకులు అందరి నిర్ణయంలో భాగంగా ప్రకటించబడుతుంది తప్ప సొంత నిర్ణయాలు ఉండవని అన్నారు. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీకి అత్యధికంగా మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇందుకు కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ లక్ష్యం అభివృద్ధి లక్ష్యంగా తిరుపతి స్మార్ట్ సిటీకి 2,700 కోట్లు మరియు ప్రపంచ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 500 కోట్లు, రేణిగుంట నుంచి నాయుడుపేటకు 3,300 కోట్లు ప్రకటించడం జరిగింది. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు పదవులు లేవనేసి నిరాశ పడకుండా పార్టీ మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుందని, ఉన్నత పదవులు అందుతాయని తెలిపారు. ఈ సమావేశంలో కార్యకర్తలు నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జిల్లా అధ్యక్షుడిని సన్మానించారు. తర్వాత మొదటి సమావేశము శ్రీకాళహస్తిలో నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం క్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యురాలు రాష్ట్ర ఉమా గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చంద్రప్ప గారు కావచ్చు, మా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి పత్రికా మీడియా సోదరులు, మా పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. అంటే భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీలో ఒక బూత్ కమిటీ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడికి కూడా పూర్తిగా ఎన్నికే ఉంటుంది. ఏదో కూర్చొని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ఉండదు. బూత్ కమిటీ అధ్యక్షుడైనా, మండల కమిటీ అధ్యక్షుడైనా, జిల్లా కమిటీ అధ్యక్షుడైనా, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడైనా, జాతీయ అధ్యక్షుడైనా, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధంగా జరుగుతూ పోతాం. అదేవిధంగా అన్నీ కూడా ఇప్పుడు పూర్తయినాయి. ఇంకా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు ఎన్నిక జరగాల్సిన ఈ లోపు కూడా పార్టీ ఎక్కడ కూడా సంస్థాగతంగా ఏదైతే ఉన్నాయో ఈ మండల అధ్యక్షులు ఎన్నిక తర్వాత మండల కమిటీలు కావచ్చు, మరి గత 3-4 మాసాల ముందు జరిగినటువంటి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతూ పోతున్నాయి. అందులో భాగంగా మా రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ గారు ఈ నెల 18వ తారీఖున జిల్లా పర్యటన ఉంది కాబట్టి, జిల్లా సమావేశం ఉంది కాబట్టి, ఈలోపు పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాలన్నీ కూడా పర్యటన చేసి పార్టీ యొక్క స్థితిగతులు, మరి కమిటీలు అన్నీ కూడా పూర్తిగా పూర్తయిన తర్వాత ఆ యొక్క సమావేశం ఉంటుంది కాబట్టి, ఈ లోపల ఇవన్నీ కూడా కార్యక్రమాలు మా నాయకులకి ఎవరైతే కాళహస్తి నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కూడా దిశానిర్దేశం. మరి వారందరూ కూడా ఎక్కడ కూడా మనం కుటుంబ ప్రభుత్వంలో ఉన్నాము, మనం పార్టీ పట్ల అశ్రద్ధ తీసుకోకుండా మనము పార్టీని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ పార్టీ జెండా, కాషాయం జెండాని మన ఇంటి మీద రెపరెపలాడిస్తూ ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి ఈరోజు వచ్చిన దానికి నేను మరొకసారి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీకాళహస్తి మీడియా మిత్రులకు ధన్యవాదాలు జిల్లాలోని 7 నియోజకవర్గాల యొక్క పర్యటనను శ్రీకాళహస్తి యొక్క నియోజకవర్గంలో నేను ప్రారంభించడం జరిగింది. మిత్రులు, నాతోటి నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ గారు, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు, సోదరి ఉమా గారు, ఇతర నాయకుల యొక్క సహకారంతో మొదటగా నేను మహాశివుని ఆశీస్సులతో ఇక్కడి నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించేటువంటి వాతావరణం తిరుపతి శ్రద్ధతో రాష్ట్ర పార్టీ ఆలోచిస్తూ ముందుకెళ్తుంది. సెప్టెంబర్ 2 ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమై ప్రపంచంలోనే అత్యధిక సాధారణ సభ్యులు అంటే 12 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి మండల కమిటీలు, తర్వాత జిల్లా కమిటీలు కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. తొందరలోనే మిగతా కమిటీలు కూడా జాతీయ పార్టీ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ చూసాం, ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూడాలి అని అంటే, గడిచిన 5 సంవత్సరాల పాటు ఒక విధ్వంసకరమైనటువంటి పాలనలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ
వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ సొంత ఆస్తులను కూడా దోచుకునేటువంటి ఒక ఆటవిక పాలనలో నలిగిపోయినటువంటి ప్రజలకు ఇవాళ వాతావరణంలో తమ హక్కులు తాము నిర్వహించుకునే విధంగా తమ ఆస్తులు తమకు చెందే విధంగా ఇవాళ ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారంటే దానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యత అభివృద్ధి మాత్రమే. ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి కుంటుపడినటువంటి అభివృద్ధిని, నలిగిపోతున్నటువంటి ఆర్థిక స్థితిని గాడిన పెడుతూ ఏదైతే కుదేలైనటువంటి పరిశ్రమలను తిరిగి గాడిన పెడుతూ ఉపాధి అవకాశాలను పెంచుతూ మౌలిక సదుపాయాల కోసం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నేతృత్వంలోని మోడీ గారి ప్రభుత్వం ఆధారంగా తిరుపతి జిల్లాలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ద్వారా చేపడుతున్నాం. ఈ నమ్మకంతోనే వీటిని ఆయుధాలుగా మలుచుకొని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి బీజేపీని తీసుకెళ్లాలని మేము ఇస్తున్నటువంటి కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి పథకాల యొక్క లబ్ధిదారులను గుర్తించడము, అటు తిరుపతిలో స్మార్ట్ సిటీ ద్వారా 2700 కోట్లు, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 500 కోట్లు, రేణుగుంట నుంచి నాయుడుపేట దాకా 50 రహదారి కోసం 3300 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిటీ ఉందో దానికి పోటీగా చెన్నై బెంగళూరు కారిడార్ పేరుతోటి క్రిస్ సిటీని కొత్తగా ప్రారంభించే క్రమాలను వివరించి తద్వారా భారతీయ జనతా పార్టీ వైపు అందరినీ మళ్లించే విధంగా ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించే పనిలో నాకున్నటువంటి ప్రాధాన్యం పార్టీని విస్తరించడము, కార్యకర్త యొక్క గౌరవాన్ని పెంచడం. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రతి భారతీయ జనతా పార్టీ తన కష్టానికి మించి, శక్తికి మించి పోలింగ్ బూత్ల వద్ద పనిచేయడము, ప్రజలు ఒప్పించి కూటమి ప్రభుత్వానికి ఓటులు వేసే విధంగా. నిన్న భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీసిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లిలో చోటు చేసుకున్న సంఘటన రెండవ రోజు కూడా కొనసాగింది. నిన్న ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలైన కృష్ణయ్య కుమారుడు రామనారాయణపై ఈరోజు ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తిరుపాలు వర్గానికి చెందిన హేమంత్ రాడ్తో దాడికి పాల్పడ్డాడని రామనారాయణ ఆరోపిస్తున్నారు. గాయపడ్డ రామనారాయణను ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా తమ కారును కృష్ణయ్య వర్గం ధ్వంసం చేసిందని తిరుపాలు వర్గం ఆరోపిస్తూ ఉండగా దాడిలో గాయపడ్డ బాధితుడు రామనారాయణ పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. आधार कार्ड की तो जनाई मुझे ऊपर देखा నా పేరు ఎప్పగుంట రామనారాయణ. మాది బండాలపల్లి గ్రామం, ఆత్మకూరు మండలం, నెల్లూరు జిల్లా అండి. నేను నెల్లూరులో బిజినెస్ చేస్తుంటాను. నిన్న సాయంత్రం మా అమ్మ నాన్నని బద్దిపూడి కిషోర్, బద్దిపూడి తిరుపాలు మా అమ్మ నాన్నని కొట్టారు. కొడవలితో నరకడానికి ట్రై చేశారు, చంపడానికి ట్రై చేశారు, కొట్టారు.
వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వచ్చారు. నేను నెల్లూరు, మాకు ఫోన్ వచ్చింది 6 గంటలప్పుడు, 6:30, 7 అప్పుడు నేను నెల్లూరు నుంచి వచ్చాను. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే చూసేసి నేను 11 నేను కంప్యూటర్ వర్క్ చేద్దామని మా సొంత గ్రామాల్లో మా ఇంటికి వెళ్ళాను. వర్క్ చేసుకొని రాత్రి నిద్రపోయాను. తర్వాత మార్నింగ్ మళ్ళీ వర్క్ చేసుకుంటుండగా హేమంత్ అనే ఒక అబ్బాయి మా డోర్ దగ్గరకు వచ్చేసి ఎవరున్నారో చూసుకొని వెళ్ళారు. నేను స్నానం చేసేసి ఇంట్లో బైక్ ఉంటే బైక్ తీసుకొని మా పేరెంట్స్ దగ్గరికి ఆత్మకూరుకు వద్దామని బైక్ ఆడ పెట్టాను. వేగంగా కారు వచ్చి నన్ను ఢీకొట్టిపోయారు. నేను కిందగా దిగాను. అతను కారు సీట్లో నుంచి దిగొచ్చి ఆ ముందు సీట్లో ఒక 3 ఫీట్ స్టీల్ రాడ్ పెట్టుకొని 4 ఇంచ్ 5 ఇంచ్ రాడ్ తీసుకొని నన్ను బలంగా కొట్టాడు. మొదటి దెబ్బకి నా స్పృహ కోల్పోయి కింద పడిపోయానండి. తర్వాత నన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చారు. నాకు ఇప్పుడు 11 కుట్లు పడ్డాయండి, స్టిచెస్ వేశారు. బాసం హేమంత్ కుమార్ నన్ను కొట్టాడు. దీనంతటి కారణం బద్దిపూడి కిషోరు, బద్దిపూడి తిరుపాలు, బాసం హేమంత్ కుమారు, బాసం రావణమ్మ. ఇది మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాకపోయినా మమ్మల్ని టీడీపీ వాళ్ళు గత 2 నెలలుగా వేధిస్తున్నారు. మా గ్రామ సర్పంచి మమ్మల్ని రాత్రింబవళ్ళు వేధిస్తున్నారు, తిడుతున్నారు, కొట్టిస్తున్నారు. మా పేరెంట్స్ వయసు 80-70 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళని తిట్టుతూ కొట్టిస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ కంప్లైంట్ డస్ట్బిన్లో వేశారు. కంప్లైంట్ తీసుకోలేదు. వాళ్ళు మమ్మల్ని కొట్టి వాళ్ళు మళ్ళీ కేసు పెడితే వాళ్ళ కేసు రిజిస్టర్ చేస్తున్నారు, కానీ కొట్టించుకున్న వాళ్ళ కేసు వాళ్ళు రిజిస్టర్ చేయట్లేదు. మీకు దిక్కున్న చోటి చెప్పుకోమని అంటున్నారండి. సంగం జెడ్పీ హై స్కూల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ పోషన్ బి పడాయి బి శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసీడీఎస్ సిడిపిఓ సునీలత, ఎంఈఓ మల్లయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. చిన్నారులకు పోషకాహారం, ఆటపాటలతో పాటు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. సమతుల్య ఆహారం మరియు పిల్లల్లో ఆరోగ్యకరమైన పద్ధతులను పెంపొందించడంపై పలు సూచనలు చేశారు. మంచి పోషకాహార పద్ధతులను పెంపొందించడానికి, పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులు మరియు సమాజాన్ని ఎలా చేర్చాలి అనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ బుజ్జయ్య, స్కూల్ కమిటీ చైర్మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉండి చక్కగా ఈ ట్రైనింగ్ ని నేర్చుకుని మనం మీకు ఇక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేయబడుతుంది. ఫీజు చేసి మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే మనం దీన్ని ఎంతవరకు మనం దీన్ని గ్రాస్ రూట్ లో ఉన్నప్పుడు మీరు 10 నిమిషాల ముందు ఇక్కడ ఉండాలి. పాఠశాల మన మండల కేంద్రమైనటువంటి సంఘం ఉన్నత పాఠశాలకు మరి ఈ యొక్క శిక్షణ కార్యక్రమం పాల్గొంటాయి. ఈ ప్రోగ్రాం దీని ముందు కూడా బహుశా మీరు చేస్తూ ఉంటారు. 3 రోజుల శిక్షణ. ఈరోజు 13వ తేదీ నుంచి 3 రోజుల పాటు పోషన్ బి పడాయి బి అనే కార్యక్రమం మీద అంగన్వాడీ కార్యకర్తలకి, మండల లెవెల్లో ఉండే అంగన్వాడీ కార్యకర్తలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సంఘం మండలంలో మనం జెడ్పీహెచ్ఎస్ స్కూల్, హై స్కూల్ నందు ఇక్కడ వాళ్ళకి వెన్యూని సెలెక్ట్ చేసి టీవీ ఆపరేటింగ్ ద్వారా వాళ్ళకంతా మాడ్యూల్స్ని తెలియజేయడం జరుగుతుంది. 3 రోజుల శిక్షణలో వీరంతా పూర్తిగా పోషన్ బి పడాయి బి అనే ట్రైనింగ్ని బలవంతంగా నేర్చుకుని వాళ్ళ రూట్ లెవెల్లో దాన్ని సద్వినియోగం చేసేలాగా వీళ్ళకి శిక్షణ ఇవ్వబోతున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ కార్యకర్తలు 50 మంది హాజరయ్యారు. దీన్ని ఇక్కడ మేము చక్కగా అసలు పోషణ అంటే ఏమిటి, పడాయి ఏంటి అనే దాని గురించి వివరంగా ప్రీ స్కూల్ స్థాయిలో పిల్లలకి ఆహారంతో పాటు విద్య కూడా నేర్పించే విధానాన్ని మనం నేర్పించబోతున్నాము. ఇవన్నీ తెలుసుకుని వీళ్ళు
గ్రామ స్థాయిలో వాళ్ళ అంగన్వాడీ స్థాయిలో పిల్లలతో వాళ్ళ ఏరియాలో ఉన్న పిల్లలతో కూడా మనకి మంచిగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తారని ఈ ట్రైనింగ్ని చాలా ప్రయారిటీతో కూడి చేయబోతున్నాము. దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం, కాస్త ఘర్షణకు దారితీసిన సంఘటన. నిన్న భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీసి 2వ రోజుకు చేరుకుంది. కాలనీలో మద్యం షాపు వద్దనే అధికారులు కాళ్లు పట్టుకొని విజ్ఞప్తి చేసిన మహిళలు. నూతన భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి ఎమ్మెల్యే కాకర్ల. శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశం. నిన్న భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త 2వ రోజుకి చేరిన ఘటన. సంగం జెడ్పీ హైస్కూల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ పోషణ్ బి పడాయి బి శిక్షణ తరగతుల కార్యక్రమం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.